నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంట తీసి పూడ్చిపెట్టొద్దు, వినియోగించు. నేను నా బంధువుల్లో కొంతమందిని చూస్తాను, నా సొంత కుటుంబ సభ్యుల్లో కొంతమందిని చూశాను. నేను ఒకడనలా, నేను కొంతమంది అన్నాను. ఎందుకంటే ఒకడు కాదు, కొంతమంది ఉన్నారు, నా సొంత కుటుంబ సభ్యుల్లో ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు ఈ కూటంలో ఉండే ఉంటారు, నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ వాళ్ళకి ఇచ్చినవి నంబర్ 1గా గుంట తీసి పూడ్చిపెడుతున్నారు సూపర్గా. ఈ గుంట తీసి పూడ్చిపెట్టే రకాలు ముందు నా ఫ్యామిలీలోనే ఉన్నారు, తర్వాత ఆత్మీయ కుటుంబంలో కూడా ఉన్నారు. తప్పు అయిపోయిన సంవత్సరాలు పోగొట్టుకున్నారు. ఇక ఉన్నాయి కొన్ని సంవత్సరాలే, ఇంకా ఎందుకు గుంటలో? ఇవ్వబడిన సామర్థ్యం ఏంటో బయటికి తీసి దేవుడు చెప్పినట్లు ఆయన పనిలో దాన్ని వెచ్చించి ధన్యులు కావాలని ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నాను, తర్వాత సంఘం అనే ఆత్మీయ కుటుంబానికి కూడా చెప్తున్నాను. నేను నాకేమొచ్చు, నా దగ్గర ఏముందని దీన పలుకులు పలికి సోమరిపోతులాగా సమయాన్ని అంతటిని కూడా వేస్ట్ చేయడం కాదో. దేవుని దగ్గరికి పోయి నేను అందరికంటే అనర్హుడని ఆ మాట అనమన్నాను, కానీ నా దగ్గర ఏం లేదు, నేనేం చేయలేని అనమల్లా. నీకు ఇచ్చినదేదో దాన్ని ముందు దేవుని పని కొరకు నీకు ఇచ్చిన తలాంతుని, టాలెంట్ని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని, అనుకూలతని, అవకాశాన్ని వినియోగించి దేవుని పని చేయి. అందుకోసమే 2026 నీకు ఇచ్చాడు. లేకపోతే 2025తోనే నీ చాప్టర్ క్లోజ్ అయ్యేది. 26 ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇది కూడా ఇట్లే తగలేమని కాదు, తెలివి తెచ్చుకొని కనీసం ఎక్కడన్నా కష్టపడమని ఆలోచించి జాగ్రత్త పడండి. ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఆకలి అవట్లా? ఎంతమంది క్లియర్గా అర్థమైంది? దీన మనస్సు కొరకు మీ అనర్హతను, అయోగ్యతను దేవుని ముందు ఒప్పుకోండి, కానీ మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని గుంటలో పెట్టకండి. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నేను ఇదే ఉంటాను, నా అనర్హతని, అయోగ్యతనే మాట్లాడతాను, కానీ దేవుడిచ్చిన తలాంతును వెచ్చించే విషయంలో నేను దాచిపెట్టలేదు. నాకేవేవి ఇచ్చాడో సామర్థ్యాలు అవన్నీ కూడా మొత్తం వినియోగంలో పెట్టాను. ఆ ఫలాన్ని చూస్తా ఉన్నాను. ఒక్కసారే రాలేదే, క్రమక్రమంగా అభివృద్ధిని చూపించాడు దేవుడు. అట్లా నీకున్న దాన్ని కూడా నువ్వు అమల్లో పెట్టు. క్రమక్రమంగా వర్ధిల్లుతావు, విస్తరిస్తావు, వాడబడతావు, ధన్యురాలి అవుతావు. భౌతికంగా కూడా నువ్వు ఆశీర్వదించబట్టా, నీకు అడుగులు వేయొద్దని నేను చెప్పలా. ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండు, నీ శక్తి కొలది పని చేయి. దేవుని చిత్తం అయితే ఈసారి ఇంకా అభివృద్ధిని ఇస్తాడు. అంతేగాని నాకు ఇంతే చాలు, ఇక్కడే ఉంటా అని అక్కడే తృప్తి చెందు, అక్కడే కూర్చో అంటల్లా. మరొక అడుగు ప్రయత్నించు, తప్పులేదు. అందలేదా, కొంతే వచ్చిందా, అందును బట్టి తృప్తి చెందన్న. అది నేను చెప్పే మ్యాటర్లో చాలా క్లియర్గా ఉన్నా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉందంటే మళ్ళీ వినండి. లేదన్నా క్లియర్గానే అర్థమవుతుంది మాకు, మేము మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా తీసుకున్నాం మేము అంటే హ్యాపీ. దేవుడు నీకు తోడై ఉండును గాక. కళ్ళు మూయండి, తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రభువా, ఈవేళ నీ బిడ్డలందరితో ఈ మాటలు మాట్లాడావు, అవన్నీ బిడ్డల హృదయాల్లో స్థిరమగును గాక. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరిచి నీ కృపా కాపుదల్లో బిడ్డలు నడిపించి ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని కలిగిన దాంతో తృప్తి చెంది కృతజ్ఞతలు చెల్లించి నీవిచ్చిన పని చేయడానికి ఇంకా శక్తి మేరకు కష్టపడే కృప దయచేయి. భౌతికంగాను ఆత్మీయంగాను కూడా మా బిడ్డలను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోకి ఎదగడానికి సహాయం చేయి. ఎంత ఎదిగినా దావీదులాగా ఒదిగి దీన మనసు కలిగి నిన్ను మయంపరిచే కృప మా అందరికీ దయచేయి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్.